రాబడిన సమాచారం మేరకు నంద్యాల కాజలపల్లి చెక్ పోస్ట్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది ఈ గోవా నుంచి రాయల్ బ్లూ అనే లిక్కర్తో 910 బాక్సులతో ఉన్న సుమారుగా 43,000 చిల్లర బాటిల్స్ 180 ml ఆ లిక్కర్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. బండిలో మీరు చూస్తున్నారు కదా, బండిలో లోపలంతా కూడా 910 బాక్సులు కవర్ చేసి పైన అన్ని కూడా కౌడ్ బ్యాగ్స్తో క్యాటిల్ ఫీడ్ అది ఆ ఫీడ్తో కవర్ చేశారు. బయట ఇంత పెద్ద వెహికల్ చెక్ చేయాలి ప్రతి వెహికల్ అని అంటే అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో మీరు ఆలోచన చేయండి. సో ఈ మాదిరిగా రవాణా చేస్తూ ఉన్నారు. సో ఇన్ఫర్మేషన్ మేము కూడా టైట్గా ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తున్నాం. ఏ బళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఎట్లాంటి బళ్ళు, టైప్ ఆఫ్ వెహికల్ని బట్టి తనిఖీ చేయడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసాం. టోటల్గా ఇది సీజన్ 54,43,000 అరౌండ్ 55 lakhs అనమాట. 65 టోటల్ వెహికల్తో కలిపితే 65 lakhs వర్త్. ఓన్లీ లిక్కర్ 55 lakhs వర్త్ అనమాట. 8,000 liters నియర్లీ. ఇందులో డ్రైవర్ని తర్వాత అతను కూడా ఉన్న సహచరుని అరెస్ట్ చేయడం జరిగింది. మెయిన్ ముద్దాయిల కోసం దర్యాప్తు జరుగుతూ ఉంది ముమ్మరంగా. త్వరలోనే దాని రిజల్ట్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. పార్టీ వాళ్ళది అనేది ఇంకా అసలు ముద్దాయిలు దొరికితే అప్పుడు దొరుకుతుంది. కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు కాదు, మన స్టేట్ వాళ్ళు కాదు. వీళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నాడు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నాడు, అట్లా డిఫరెంట్ స్టేట్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒక తీసుకొచ్చి ఎవరెవరికి అనేది వేరే పర్సన్, ఆ పర్సన్ ద్వారా ఎవరికి ఎటు వెళ్తుందో తెలియదు. స్పష్టంగా ఒక పార్టీది అనేది చెప్పడం లేదు. ఆ రీచ్ అయిన తర్వాత అక్కడున్న సమాచారాన్ని బట్టి, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు అక్కడికక్కడ ఇమీడియట్గా డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు క్యాష్ పేమెంట్. అట్లా It's like smuggling type. This